ట్రూగా ప్రేమించే అబ్బాయి తన ప్రేమని ఇలా తెలియజేస్తాడు. ముందుగా అతని కళ్ళల్లో నీపై ప్రేమ చూపుతాడు. నిన్ను చూసినప్పుడు మెరుపులా అతని కళ్ళు మెరిసిపోతాయి. సారీ ఫర్ నాయిస్ వీడియో. ఐ హోప్ అండర్స్టాండ్ యూ ఆల్. నీతో మాట్లాడితే సంతోషంగా బదులు చెప్తాడు, నవ్వుతూ పలకరిస్తాడు, సిగ్గుపడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఐ కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఓకే, స్టార్ట్ చేశానండి టుడేస్ వీడియో. ఏది ఏమైనా కంటికి రెప్పలాగా నిన్ను చూస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? నిన్ను ప్రాణంగా ప్రేమిస్తాడు. వేరే ఒక అమ్మాయిని కూడా నీ ప్లేస్ని రీప్లేస్ చెయ్యనివ్వడు. దట్ మీన్స్ అంటే నీ స్థానంలో ఇంకొకరికి ఆ స్థానం వేరే వాళ్ళకి ఆ స్థానం ఇవ్వడు అనమాట. తన చోటులో ఎప్పుడు వెళ్ళలా నిన్ను గమనిస్తూనే ఉంటాడు. నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి నిన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటాడు. నిన్ను ఒంటరిగా ఎటు పోనివ్వడు. తను ఉన్నంతకాలం తోడుగా చివరిదాకా తోడుగా తనే నీ వెంట ఉండాలి అని కలలు కంటున్నాడు. If you like this video, you can subscribe my channel and click on bell icon for more videos. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతని సంతోషాన్ని బాధ ముందుగా నీకు చెబుతుంది. నీ ప్రతి విషయంలో అతను బాధ్యతగా ఉంటాడు. తన గతంలో జరిగిన సన్నివేశాలు, సంతోషాలు, అవమానాలు అన్నీ A to Z నీతో పంచుకుంటాడు. నీ దగ్గర ఏది దాచాలని అనుకోడు. ట్రూగా ఉండాలి తన ప్రేమ అని భావిస్తాడు. నీ దగ్గర తన ప్రేమ ట్రూగా ఉండాలని అనుకుంటాడు అండ్ అలాగే ఉంటాడు. ఎప్పుడు నిన్ను మోసం చేయాలనుకోడు. ఫస్ట్ ఏంటంటే ఒకటి గుర్తుంచుకొని, మనం ఒక్కసారి మోసపోతే రెండోసారి మోసపోవని గ్యారంటీ లేదు. కాబట్టి మోసపోయిన వాళ్ళతో దూరంగా ఉండండి. ఏ స్నేహమైనా అలాంటి వారితో మనకి బంధం అనేది ఉంటే చాలా డేంజర్. మనమే రిస్క్లో పడతాము. ఒక అబ్బాయి ప్రేమించే ముందు ఒక అమ్మాయిని ఆ అమ్మాయి తాలూకా అన్ని విషయాలు, తను ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఏ టైం ఎక్కడ ఉంటుంది, ఎటు పోతుంది అనే నీ గురించి అన్నీ కనిపెట్టేస్తాడనమాట. చివరికి నీ ఇష్టాలు కూడా, నీ ఇష్టాలు ఏంటి, నీ హాబీస్ ఏంటి, నీకు ఎవరెవరు అంటే ఇష్టం, నీకు ఏ ప్లేస్ అంటే ఇష్టం, నీకు ఏ కలర్ అంటే ఇష్టం, నీకు ఇష్టమైన డ్రెస్ ఏంటి అని డిఫరెంట్గా తను నీ ఇష్టాలని తెలుసుకొని నీ ఇష్టాలకి తను అనుగుణంగా ప్రవర్తిస్తాడనమాట. నీకు కాఫీ అంటే కాఫీ ఆర్డర్ చేస్తాడు, టీ అంటే టీ ఆర్డర్ చేస్తాడు, నీకు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాడు అనమాట. నీ ఇష్టాలను ఎప్పుడూ వ్యతిరేకించడు అనమాట. ట్రూగా లవ్ చేసే అబ్బాయి మన ఇష్టాలను ఎప్పుడూ వ్యతిరేకించడు, మనకు సపోర్ట్గా ఉంటాడు. ఇంకోటి, మన డ్రీమ్స్ని ఎప్పుడూ సపోర్ట్గా ఉండే వాళ్ళని మనం చూస్ చేసుకోవాలన్నమాట. ట్రూగా ప్రేమించే అబ్బాయిలు తను ప్రేమించే అమ్మాయి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. చెప్పాలని అనుకున్న తన ఎదుట నువ్వు కూర్చున్న మనసులోని మాట నీకు చెప్పకుండా క్షణమై
పోతాడనమాట. అంటే నీకు చెప్పాలనుకున్న అతడు చెప్పలేవు. తన ఎదుట నువ్వు కూర్చున్న తన మనసులో మాట నీకు చెప్పలేకపోతాడనమాట. ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాడు నిన్ను చూడకుండా. తన మనసులోని ప్రేమని నీకు చెప్పలేకపోతాడు. కానీ మనసులోని ప్రేమ చెప్పకుండా ఉంటే ఎప్పటికీ నువ్వు ప్రేమని పొందలేవు. ఏది ఏమైనా నీ మనసులోని మాట చెప్తే నీకు కూడా తేలికగా ఉంటుందన్నమాట. మన మనసులో మాట ఎప్పుడైనా మనం ప్రేమించే వాళ్ళకి చెప్తే అప్పుడే కదా వాళ్ళకి తెలుస్తుంది. అప్పటిదాకా నువ్వు అలా వాళ్ళని ప్రేమించినట్టు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు. నువ్వు ఏదైనా మన నుంచి ఫస్ట్ స్టెప్ వేస్తేనే అవతల వాళ్ళకి రెండో స్టెప్ ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.